మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేనైతే వచ్చేసాను మరొక కొత్త బిజినెస్ ఐడియా మీకు అందరికీ చెప్పడానికి. ఇది బిజినెస్ ఐడియానే కాదు, ఇక్కడ యూనిక్ ఐటమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. మరి మన అమ్మమ్మలు, నానమ్మలు, మన మమ్మీలు వీళ్ళు వాడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో కిచెన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ లైక్ అవన్నీ కూడా మీకు ఆయన చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడున్న జనరేషన్స్కి అవన్నీ ఏంటో కూడా తెలియదు. సో ఇప్పుడు ఇలాంటి వస్తువులన్నీ తీసుకుని మీరు ఇంట్లో పెట్టుకుంటే కనుక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఫలానా వస్తువు ఇది, ఫలానా వస్తువు ఇది అని కూడా తెలిసే ప్రయత్నం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, మనం ఏదైనా వస్తువు కోసం బయటకు వెళ్ళినప్పుడు 15-10 షాపులు తిరిగితే కానీ దొరకని వస్తువు ఇక్కడ ఈ చిన్న షాప్లో మనకి దొరుకుతుంది. మరి అవేంటో చూడాలని మీకైతే ఇంట్రెస్ట్ ఉంది కదా. నేను రెడీగా ఉన్నాను మీకు చూపించడానికి. బిజినెస్ ఐడియాతో పాటు ఆ యూనిక్ ఐటమ్స్ ఏంటో అన్నీ చూసేద్దాం. యూనిక్ ఐటమ్స్ అనేసి, మరి యూనిక్ ఐటమ్స్ ఏంటి ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా విజువల్స్ అయితే. మరి రుబ్బు రోలు, రోకలి బండ, మరి శనికాలి, ఇవన్నీ కూడా మన అమ్మమ్మలు, నానమ్మలు వాడినటువంటి వస్తువులు. మరి చిన్న షాప్లో ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఆ వస్తువులే కాకుండా చిన్న పిల్లలు ఆడుకునే సామాన్ల దగ్గర నుంచి కూడా దొరుకుతున్నాయి. మనతో రాంబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి చిన్న చిట్ చాట్ చేద్దాం. నమస్తే రాంబాబు గారు. మరి ఈ షాప్ లో ఒక ప్రత్యేకత మాకు కనిపిస్తుందండి. మరి యూనిక్ గా ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. అప్పట్లో పాతకాలం నాటి సామాన్లు కానీ అవన్నీ. మరి ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము ప్రతి ఒక్క ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకుంటాం. అంటే ఒక్కొక్క వస్తువు కోసం ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తారు? ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తాం. వెరైటీ అలా చాలా ఊర్లు తెస్తాం. అంటే లోడ్ ఎంత తెస్తారు మీరు అసలు? లోడ్ వచ్చి మీకు ఒక లారీ, ఒక 10 టైర్ లారీ తీసుకొస్తాము. ఒక లోడ్కి ఒక మోల్డ్కి. ఒక మోల్డ్ అంటే పిల్లల ఐటమ్స్ వచ్చేసి ఒక్కొక్క ట్రిప్గా 2-3 లక్షల రూపాయల ఐటమ్ కొనుక్కొస్తాము. ఇంకో విషయం ఏంటంటే ప్రజలు గమనించాలి, ఈ ఐటమ్స్ పిల్లల ఐటమ్ తెచ్చినప్పుడు మనము ఎంతైతే కొన్నామో అంత వాళ్ళకి బిల్లు పే చేస్తేనే వాళ్ళు ట్రాన్స్పోర్ట్లు వేస్తారనమాట. ఆ ట్రాన్స్పోర్ట్లు వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ లారీ వాళ్ళు వేసినప్పుడు కరెక్ట్గా వేయరు. ఒక మన ఏదైతే మన కార్టన్ ఉందో ఆ కార్టన్ మీద వాళ్ళు బస్తాగిని పడితే కనుక ఈ చిన్నపిల్లల ఐటమ్ అనేది డ్యామేజ్ అవుతాయి. ఈ కస్టమర్లు ఏమంటున్నారంటే, మీ దగ్గర ఇంత రేటు అమ్ముతున్నారని చెప్పి అంటున్నారు. మనది ఎంఎస్ స్టీల్ కాదు, ఎస్ఎస్ స్టీలు, సైడ్నెస్ స్టీలు, సెకండ్స్ క్వాలిటీ ఉంటుంది. అది ఒక ఐటమ్ చూసుకుంటే ఈ ఒక చిన్న ఐటమ్ ఒకటి ఇరిగిపోయినా కూడా ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. అయితే జనాలు ఇంత రేట్ అమ్ముతున్నారు అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఏంటంటే, వీడియో చూసినప్పుడు అన్నీ కరెక్ట్గా చూడండి. చూసినప్పుడు అది ఈ ఐటము ఏ విధంగా తెస్తామనే దానికి మీరు ఉదాహరించుకుంటే, మన ట్రాన్స్పోర్ట్లో వచ్చినప్పుడు డ్యామేజ్ అవుతుంది. మీ దగ్గర ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు అమ్ముతారు వస్తువులు? మనకి స్టార్టింగ్ అయితే 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఒక స్పూన్లు కానీ లేదా చిన్న ఐటమ్స్ కానీ 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 15 రూపాయలకి వస్తుంది, తర్వాత 20 రూపాయలకి వస్తుంది, తర్వాత 25 రూపాయలు వస్తుంది, తర్వాత 40 వస్తుంది, తర్వాత 100, 150. అలాగే చిన్న ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు ఇట్లాంటివి ఉంటాయి. విత్ ప్రైజ్ వచ్చేసి వాటికి 200 రూపీస్, 250 రూపీస్. దాని క్వాలిటీ వేరియేషన్ బట్టి రేటు పడుతున్నారు. మీకు ఎలా లాభం ఎలా వస్తుంది? అంటే రోజుకి ఎంత మీరు అమ్ముడుపోతుంది సరుకు? చెప్పలేము మేడం. ఒక రోజు కస్టమర్లు ఎక్కువ రావచ్చు, ఒక రోజు కస్టమర్లు తక్కువ రావచ్చు. ఎంత అనేది మనం చెప్పలేము. సుమారుగా మనకి ఏదంటే, మనం ఒక మనిషిని పెట్టుకున్న 10-15 వేల రూపాయలు అవుతుంది. అలా కాకుండా మనకు మనుషులు పెట్టుకుంటే వాళ్ళు కరెక్ట్గా పని చేయట్లేదు అనే ఉద్దేశంతో మనం ఏంటంటే, మా భార్య నేను కష్టపడి, వర్కర్స్ లేరు, మా భార్య నేను కష్టపడి చేస్తున్నాను. సామాన్లు మీరు ఏ ప్లేస్ నుంచి తెస్తారు చెప్తారా? ప్లేస్ మైసూరు నుంచి తెస్తామండి, తమిళనాడు నుంచి తెస్తాం. ఈ 2 ఏరియా నుంచి తెస్తాము. అక్కడ కొన్ని ఐటమ్స్, ఇక్కడ కొన్ని ఐటమ్స్. 3 లక్షలు పెట్టి సరుకు తెస్తున్నారు కదా. బయట చూసుకుంటే పెద్ద షాపుల్లో కూడా ఈ సామాన్లు అక్కడక్కడ దొరుకుతున్నాయి. ఇంకా బ్రాండెడ్ గా ఉంటాయి, కొంచెం ప్రైస్ డబ్బులు కూడా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా. మీరు తెచ్చిన సరుకు అమ్ముడుపోవాలి, ఎలా ఛాలెంజింగ్ ఎలా చేస్తున్నారు దీన్ని? రోజు ఇంత సేల్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసుకుంటా, దాన్ని మెయింటైన్ చేసుకుంటా, సిటీ ఇట్లాంటివి తీసుకుంటా ఆ డబ్బులు అలాగా దాన్ని విధానం చేసుకుంటాం అనమాట. ఒకటేసారి 3 లక్షలు అమ్మేయాలని లేదు. ఆ షార్టేజ్ కాకుండా స్టాక్ అనేది మనం అవైలబుల్గా పెట్టుకుంటాం అన్నట్టు. ఇంత పెట్టుకున్నప్పటికీ కూడా ఏదో విధంగా ఏదో ఐటమ్ తక్కువ అవుతూనే ఉంటుంది, అది తెస్తూనే ఉంటాము, అలాగా అవుతూనే ఉంటుంది అన్నట్టు.
సో ఎన్ని గంటలకు వస్తారు, ఎప్పటి వరకు ఉంటారు ఇక్కడ? మినిమం 10:30, 11, 12 లోపల వస్తామండి. అంటే పొద్దున్నే వస్తానికి కస్టమర్లు ఎవరు కూడా షాపింగ్ మాల్ తీసేవాడికి 10:30, 11 అవుతుంది. ఇక జనాలు మూవ్ అయ్యేసరికి 12 అవుతుంది. సుమారుగా మేము 10:30 నుంచి 11, 12 లోపు వస్తూ ఉంటాము. ఆ విధంగా వచ్చి నైట్ టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం. 10 నుంచి 11 గంటల దాకా ఉంటాం. ఒక రోజు కూడా 11:30 కూడా అవుతుంది. సంవత్సరాల నుంచి ఉంది ఇది. మేము అప్పుడే స్టార్ట్ చేసి 15 సంవత్సరాల పైన 15 సంవత్సరాలు అవుతుంది. చూస్తున్నారు కదా చుట్టూ కూడా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. రాంబాబు గారు మరొక విషయం చెప్పండి, మరి చిన్న పిల్లల వస్తువులు ఏ మెటీరియల్స్ లో ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర అయితే చక్కగా వుడ్కి సంబంధించినవి ఉంటాయండి. తర్వాత వచ్చేసి మన బ్రాస్ లో కూడా ఉంటాయి. కొన్ని ఐటమ్స్ వచ్చి స్టీల్ ఐటమ్స్ ఉంటాయి. బ్రాస్ అంటే చాలా కాస్ట్ కదా. బ్రాస్ అంటే చిన్నపిల్లల ఐటమ్స్ ఉంటాయండి. ఒక మనకి సుమారుగా ఒక 180, 200 పడిందంటే దాన్ని ఇంచుమించు ఒక 250, 280 అట్లా, అంటే మినిమం 40, 30 రూపీస్ మినిమం ఛార్జ్ చేసుకుంటాం. రాంబాబు ఒక విషయం చెప్పండి, రోజుకి ఎంత మీరు చేయగలుగుతారు మార్కెటింగ్? ఒక రోజు 5,000 రావచ్చు, లేకపోతే 4,000 రావచ్చు, 10,000 రావచ్చు. అది మినిమం, అంత మించి చేయలేము. ఇంకెక్కడైనా షాప్స్ ఉన్నాయా మీకు? ఇది ఒకటే ఉంది. ఏ ఊరు మీది? మాది పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి జిల్లా. ఈ సరుకు అంతా వివిధ రాష్ట్రాలకి తిరుగుకుంటూ వెళ్ళి తెచ్చుకుంటారు ఐటమ్స్ అన్ని కూడా. సో ఎలా ఉంది, కస్టమర్స్ ఎలా వస్తారు మీ దగ్గరికి? వస్తారండి, బాగా వస్తారు అందరూ కూడా. మనకి ఈ ఐటమ్ ఏంటంటే మనం ఈ షాప్ పెట్టక ముందు సైకిల్ తోటి వ్యాపారం చేసామమ్మా. ఇంటింటికి తిరిగి ఆ సైకిల్ వ్యాపారం చేసినప్పుడు కూడా జనాలు మనకు అభిమానులు ఉన్నారు. అభిమానించి ఇప్పటికే వస్తుంటారు ఆ కస్టమర్లు కూడా. సంతలు పెట్టిన కాడ మనం వెహికల్ ఉంటే వెహికల్ తీసుకుని పోయి ఇక ఎండనక కొండనక కూడా కష్టపడి చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలా కూడా జనాలు అభిమానించారు. అడ్రస్ ఏమైనా చెప్తారా? చెప్తాను, చెప్పండి. ఇప్పుడు జనాలందరూ కూడా మాంగళ్య షాపింగ్ మాల్ అంటున్నాము, అక్కడికి మానేసి ఆపోజిట్ అని మెయిన్ రోడ్ అవతలకి వెళ్తున్నారు. అట్లా వద్దండి, సేమ్ మాంగళ్య షాపింగ్ మాల్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది. లేదంటే కనుక నిస్సీ కిచెన్ వేరు జేఎన్టీ సర్వీస్ రోడ్ అని కొట్టినా మన లొకేషన్ మీకు వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వీడియో చూసేవారు అందరూ కూడా కరెక్ట్గా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో సగం వీడియో చూసి యూట్యూబ్లో అంత చెప్పారని ఎవరో కన్ఫ్యూజ్ అవ్వద్దు. చిన్న సైజు నుంచి పెద్ద వరకు ప్రతి ఐటమ్ ఉంటుంది. ఆ ఐటమ్ ఏంటనేది మీరు డౌట్ ఉంటే కనుక ఒక ఫోటో తీసుకొస్తే, ఒక స్క్రీన్ షాట్ తీసుకొస్తే అది మీకు ఎవరెంత ఖచ్చితంగాను అదండి. ఖచ్చితంగా మీరు వీడియో అనేది మరి ఇంతగానో చాలా ఆదరిస్తున్నట్టు మీకు చాలా కృతజ్ఞతలు, అలాగే నమస్కారాలు. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు మంచి మంచి అమ్మమ్మల కాలం నాటి వస్తువులు కూడా ఉన్నాయనేసి. ఇది చాలా మందికి ఇప్పుడు జనరేషన్ వారికి ఎవరికి తెలియదు. ఇది తిరగలు అంటారు, ఇది రుబ్బురోలు, ఇది కుందిరోలు. ఓకే, ఇది శనికాల అంటే ఇప్పటి జనరేషన్స్కి ఎవరికి తెలియదు. ఇప్పుడే కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఉన్న వాళ్ళకి తెలియదు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. సో ఈ వస్తువులన్నీ ఏంటంటే తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకన్నా మన అమ్మమ్మలు ఇలాంటివి వాడారమ్మా, ఈ వస్తువు ఇది, దీంతో ఈ పని చేస్తారు, ఇవన్నీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. సో బిజినెస్ ఐడియా అని కూడా చెప్పాను కదా, మరి మినియేచర్ గా వాడతారండి. మినియేచర్ గా వాడతారు. గౌరమ్మ సెట్ అనేది అసలు ఇది ఓల్డ్ మోడల్ అనమాట. ఇది న్యూ మోడల్. ఇది పసుపు కొట్టి రోల్ అనమాట. ఇది రుబ్బు రోలు. దీంట్లో రుబ్బు రోలు ఉంది కదండి, ఇది రుబ్బు రోలు. ఇది మీకు మళ్ళీ పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఇది చాలా పెద్దవి కూడా ఉన్నాయండి. ఈ శనికాలు ఇది మనకి ఇసిరాయిలు. ఇది కూడా దీనికి ఏముండదు, మనం ఇది పెట్టించి ఇవన్నీ చేసి మన కరెక్ట్ పొజిషన్లో మనం ఈ గౌరమ్మ సెట్ అనేది అమ్ముతున్నాము. స్టార్టింగ్లో ఉన్నప్పుడు అయితే 500 అమ్మి ఉంది దీన్ని, ఇప్పుడు 400కి అమ్ముతున్నాం మనం. ఇది వచ్చేసి మనకి దూరం లాంగ్ కాబట్టి మనకు ఛార్జెస్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మనం దీనికి 700 రూపీస్ ఇస్తున్నాము. వాళ్ళకి సంబంధించింది అయితే మనం 650 రూపాయలకి ఇస్తాము. మీరు ఆన్లైన్ కానీ ప్రతి దాంట్లో గమనించి చెక్ చేసుకోవచ్చండి. మరి ఇవన్నీ కూడా ఆన్లైన్లో కూడా ఇప్పుడు కిచెన్ సెట్స్ అన్ని దొరుకుతున్నాయి, పిల్లలకి అందుబాటులో ఉన్నాయి కదా, మరి అక్కడే తీసుకుంటారు కదా. మీ దగ్గరికి రావాలంటే ఎందుకు వస్తారు మీ దగ్గరికి? మనం అనేది మనం ప్రతి కిచెన్ ఐటమ్స్లో ఒక స్టీల్ అనేది క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మేడం. మన ఫ్యాక్టరీకి పోయినప్పుడు మనం ఈ విధంగా ఈ ఐటమ్ ఈ సైనెస్గా కావాలి అనే ఉద్దేశంతో మనం తయారు చేయించుకుంటాము. ప్లాస్టిక్ అనేది కొంచెం డేంజర్ కదా, చిన్నపిల్లలు వాటిని యూజ్ చేయకూడదు. సో ఈయన పిల్లల వస్తువులే కాకుండా వాటిని ఆరోగ్య రీత్యా కూడా మంచి స్టీల్ని కూడా వాడుతున్నారు. ఈ పిల్లల సామాన్లు స్టీల్లో దొరుకుతున్నాయి మీకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రాయి, మళ్ళీ ఇంకా బ్రాసోలో కూడా ఉన్నాయి చిన్నపిల్లల ఐటమ్స్. ఇక్కడ చూసుకుంటే నా వెనకాల ఇది సత్తు తెలుసు కదా మీకు. సో ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు వస్తున్నటువంటి సమ్మర్ హాలిడేస్, మరి రాంబాబు గారి షాప్లో ఏ వస్తువులు ఉన్నాయి అసలు అన్నీ కూడా క్లారిటీగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది వచ్చి చంద్రకర రోకలు మేడం. ఇది 1 ఫీట్ ఉంటుంది, తర్వాత 1.5 ఫీటు, తర్వాత 2.5 ఫీట్ పన్ను వస్తుంది దీనికి.
తర్వాత దీంతో పాటుగా మీకు పెళ్లి రోకలు అనమాట. అవి పెళ్లి రోకళ్ళు, పెళ్లికి సంబంధించిన రోకలు అనమాట. ఇవి చండ్రకారతోటే ఉంటాయి ప్రతి రోకలు కూడా. తర్వాత వచ్చేసి మన దగ్గర అరిసెలు ఎత్తుకునే ఈ బల్ల అనమాట. ఇది చెక్కలో ఉంటాయి, ఐరన్ ఫేమస్గా ఉంటుంది. తర్వాత ఇవి కొలుసుకునే కొలతలు. ఇది వచ్చి 4 చీరలు అయితే కొంచెం, అది మానిగా కొంతమంది అంటారు, కొంతమంది కొంచెం అంటారు. ఈ 4 తవ్వలు దీంట్లో వేస్తే ఒక మానిగాని అనుకోవచ్చు, ఒక కొంచెం అని అనుకోవచ్చు. తర్వాత ఇది వచ్చి తవుడు అనమాట. ఒక అరకిలో వెయిట్ ఉంటుంది దీంట్లో, అరకిలో వెయిట్ వేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి పావు చేరు అని కొంతమంది అంటారు. పావు చేరు వచ్చేసి పావు కిలో ఎక్కిద్ది అనమాట. దీంట్లో కుంపట్లో కూడా 6 ఇంచుల సైజు ఉంటుంది మన దగ్గర, 9 ఇంచుల సైజు ఉంటుంది, 10 ఇంచుల సైజు కూడా ఉంటుంది కుంపట్లు కూడా వచ్చేసి. తర్వాత ఈ తిరగళ్ళు వచ్చేసి చిన్న సైజు, ఈ సైజు మీడియంగా ఉంటుంది అనమాట. చూడడానికి అది బాగుంటుంది, సోగా పెట్టుకోవడానికి, పెళ్ళిళ్ళ దగ్గర పెట్టుకోవడానికి. తర్వాత సైజులు, తర్వాత ఇది వచ్చి 2.5 ఇంచుల సైజు, 3 ఇంచుల సైజు. తర్వాత ఇది వచ్చేసి 5 ఇంచుల సైజు, ఇది వచ్చేసి 6 ఇంచుల సైజు. ఇది గంధంసాన ఓల్డ్ మోడల్. ఇప్పుడు తమిళ వారు ఏం చేస్తారంటే ఇది కూడా మనకి గంధంసానగా చేస్తున్నారు. ఇది ఏంటంటే మల్టీపర్పస్గా పనిచేస్తుంది. ఒక పసుపు ముద్దలు కానీ లేకపోతే కలబంద పేస్ట్ కానీ చేసుకుని చేసుకుంటానికి లేడీస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది చిన్న సైజు, ఇది ఒక పెద్ద సైజు, ఇది స్క్వైర్ మోడల్ అనమాట. 3 రకాల మోడల్ ఉంటాయి షేప్లో. ఇది రుబ్బురోలు అండి. ఇది రుబ్బురోలు. ఇది వచ్చేసి చిన్న చిన్న పచ్చళ్ళకే పనిచేస్తుంది, పప్పు రుబ్బలేరు. దీని సైజు వచ్చేసి ఒక 6 ఇంచులు ఉంటుంది. 6 ఇంచుల తర్వాత 8 ఇంచులు, 8 ఇంచులు 10 ఇంచులు, 10 ఇంచుల తర్వాత 12 ఇంచులు, తర్వాత 14 ఇంచుల వరకు మన దగ్గర రుబ్బురోలు ఉన్నాయి. చాలా ఐటమ్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు రాంబాబు గారు. కానీ అన్నీ ఒకటే షాప్లో దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం మనము. ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి, రాంబాబు గారితో కాంటాక్ట్ చేసుకోండి. చిన్న ఐటమ్స్ కూడా చక్కగా ఆడుకోవడానికి మీకు మంచి అందుబాటులో కూడా ఉన్నాయి. ఇది కొబ్బరికూరం ఉండేది. ఇది ఏంటంటే ఇది సిస్టమ్ అనమాట. ఒక టేబుల్కి కానీ ఏదన్నా సపోర్టింగ్ రాడ్ కానీ ఫిట్ చేసుకుని మనం ఇలా ఈ విధంగా మనం కొబ్బరి తీసుకునే విధంగా ఉంటుంది. ఇవి వచ్చేసండి మార్బుల్ స్టోన్స్ అనమాట. మార్బుల్ మసాలా స్టోన్స్. ఇవి వచ్చి చిన్న సైజుని పెద్ద సైజు వరకు కూడా వైట్లో వచ్చేసి ఒక 9 రకాలు ఉంటాయి. ఒక గ్రీన్లో వచ్చేసి ఒక 9 రకాలు ఉంటాయి. అంటే మీకు సైజెస్ అంటే 2 ఇంచులు కానీ స్టార్ట్ అయిందంటే లాస్ట్కి వచ్చేసరికి మీకు 10 ఇంచుల దాకా మీకు సైజు మా దగ్గర ఉంటాయి. కుంకుమనీలు, అగరబత్తి స్టాండ్, దీపం పుందే, ఈ ఐటమ్స్ అనమాట. ఈ 4 మోడల్ తీసుకుంటే కూడా మీకు బెనిఫిట్గా ఉంటుంది. ఇది వచ్చి ఐరన్ జండిల్ గొట్టం అనమాట అండి. ఇది వచ్చి చాలామంది ఐరన్ కాదనుకున్నారు. ఇప్పుడు ఐరన్ ఓల్డ్ మోడల్గా బ్లాక్లో తయారవ్వట్లేదు. ఇప్పుడు వచ్చి మనకి ఒక కలైరేక్తో తయారు చేస్తున్నారు. మీకు ఐరన్ గొట్టం అనమాట. స్టీల్ ఉంటాయి. తర్వాత మీరు మళ్ళీ వచ్చేసి గన్ షాట్ రూపంగా కూడా ఉంటుంది. తర్వాత ఇది ఏంటంటే కేరళ తమిళ వాడతారు బాగా. మన ఆంధ్రాలో కూడా అలవాటు చేద్దాం ఉద్దేశంతో చక్కగా కూడా మీకు జంతువుల గొట్టం కూడా ఉన్నది. మీరు ఇది కూడా వచ్చి చూడవచ్చు, చూసి తీసుకోవచ్చు. సో పిల్లలు, నేను మీకు చిన్న ఐటమ్స్ చూపిస్తాను చూడండి. చిన్న కత్తిపీట, ఓకే, రైట్. నెక్స్ట్ చిన్న మూకిడి, మనం ఫ్రైస్ చేస్తాం కదా, మమ్మీ వాళ్ళు చేస్తారు కదా, అది. చిన్న గరిట మన ఇంట్లో ఉంటుంది కదా ఇలాంటిది, ఇది. నెక్స్ట్ ఇది చూడండి, మజ్జిగ చిలుకుతాం కదా అది. ఇదేమో స్టాండ్, మనం వంట చేసాక పెడతాం కదా స్టాండ్ ఇది. వావ్, ఇది చూడండి పట్టకర్ర. కిచెన్లో చూసే ఉంటాం మమ్మీ వాళ్ళ దగ్గర మనం, చిన్న పట్టకర్ర. నెక్స్ట్ కమింగ్ టు దిస్ హాట్ బాక్స్. ఇది స్టీల్, చిన్న మూకిడి, చిన్న బిందిలో కూడా సైజెస్ ఉన్నాయి చూడండి, చిన్న బింది. నెక్స్ట్ డబ్బా, మన ఇంట్లో స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా అలాంటి డబ్బాలు. నెక్స్ట్ బకెట్ చూడండి, బకెట్లో కూడా సైజెస్ ఉన్నాయి. మళ్ళీ కమింగ్ టు దిస్, ఇదొకటి క్యాన్ లాంటిది అనమాట, లైక్ పాల క్యాను అలాంటిది. ఇది చూడండి స్టవ్, ఇది గరిట. అంటే మనం చిన్న కర్రలు పెట్టుకొని ఫైర్ పెట్టుకొని మనం వంట కూడా చేసేయచ్చు ఇంట్లో కూడా. మమ్మీ చేస్తా అంటే పక్కన మనం కూడా చేయొచ్చు. లాంతర్ అంటారు కదా, మనం పవర్ పోయినప్పుడు క్యాండిల్స్ పెట్టుకుంటాం. అప్పట్లో మన అమ్మమ్మలు వాడేవాళ్ళు ఇలాంటివి. ఈ బుడ్డి తీసి లోపల ఉన్నటువంటి ఒత్తి ఏదైతే ఉందో దాన్ని వెలిగిస్తారు, మళ్ళీ బుడ్డి క్లీన్ చేసుకోవాలి. సో లాంతర్ ఇది. ఇంకా చిన్న వస్తువులు చూడండి, స్పూన్, చిన్న స్పూన్స్, చిన్న అన్నం పెట్టుకునే స్పూన్ ఇది. నెక్స్ట్ ఇదొకటి, నేను వెరైటీస్ చూపించాను కదా, ఇది స్టీల్, ఇదేమో ఇది వేరే మెటీరియల్ ఇది. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది అందరికీ తెలిసి ఉంటుంది, పిల్లలు గుంత పొంగల్ చేస్తారు కదా అమ్మ వాళ్ళు, ఇంట్లో వేస్తారు కదా అది. ఇది మన పిల్లలు ఆడుకునే సైజులో కూడా ఉన్నాయి చక్కగా. ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ ఇక్కడ, చిన్న గిన్నెలని.
చూసారా ఇదేంటో పూజకి వెళ్ళేటప్పుడు మమ్మీ వాళ్ళు వాడతారు కదా, ఇది కూడా మనకు కూడా ఉంది, ఆడుకోవచ్చు పిల్లలు ఆడుకునే వస్తువులు. మరి చిన్న చిన్నవి అనమాట, బకెట్స్ ఉన్నాయి, బిందెలు ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి. ఇవ్వండి ప్లేట్స్, అన్నం పెట్టే ప్లేట్స్ అనమాట. ఇవేమో హాట్ బాక్స్లు ఇవి. సో ఈ హాట్ బాక్సెస్ మరి ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ సెట్స్, సత్తు సెట్స్. ఇవన్నీ కూడా అన్నీ ఆడుకునే సామాన్లే, చాలా బాగున్నాయి. చక్కగా చిన్న చిన్న పిల్లలందరూ ఆడుకోవడానికి చాలా చక్కగా ఉన్నాయి. హాలిడేస్లో ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకండి పిల్లలు, మరి మమ్మీ వాళ్ళని తీసుకొని వచ్చేయండి. ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని మీ ఇంట్లో పెట్టుకొని మీరు కూడా మమ్మీ వాళ్ళతో చక్కగా వంటలు చేసేసుకోండి. హాలిడేస్ కూడా మంచిగా ఎంజాయ్ చేయండి. లక్క పిడకల సెట్ ఇదంతా కూడా. సో ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడ. నాట్ ఓన్లీ ఒక మెటీరియల్ కాదు, స్టీల్ కానీ, బ్రాస్ కానీ, మరి మార్బుల్లో కానీ, ఇత్తడిలో కానీ, బ్రాసో, మళ్ళీ లక్క పిడకలు ఇవి కూడా ఉన్నాయి. అంటే ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీలో, ఎక్సెప్ట్ ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్ హాని కాబట్టి, అది తప్ప మిగతా అన్ని వెరైటీస్లో కూడా మీకు ఆడుకునే, పిల్లలు ఆడుకునే పావులు అంటారు, పాతకాలంలో పావులు అంటారు. సో ఇప్పుడు చిన్నపిల్లల కిచెన్ సెట్ అంటున్నారు. సో అన్ని వెరైటీస్లో కూడా దొరుకుతున్నాయి. ఇది చూడండి, మిక్సీ, ఇది గ్యాస్ స్టవ్, రుబ్బురోలు, డిష్ అనమాట. సో అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చి క్యాస్ట్ అనేది సీజనింగ్ అండి. ఇది ఈ షేడింగ్ ఉండటం వల్ల మీకు ఐరన్ వాసన కానీ, లేకపోతే కొంచెం క్రాష్ కానీ, లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. 300 టెంపరేచర్ తోటి 24 గంటల నుంచి బాయిల్ చేశారన్నమాట. ఐరన్ కాస్త బాయిల్ అయిన తర్వాత ఏమైందంటే గోల్డెన్ షేడ్ అయింది. అలా అవటం వల్ల ఏంటంటే మీకు లైఫ్ ఒక 20 నుంచి 25 సంవత్సరాల దాకా కూడా వాడుకోవచ్చు. మన దగ్గర అలాగే ఇంచుమించు 35-40 రకాల మోడల్స్ ఉంటాయి మన దగ్గర. తాలింపు పెట్టుకుని బగారా గంటలు కానీ ప్రతి ఐటమ్ ఉంటుంది క్యాస్టర్లో. గోల్డెన్ షేడ్లో ఉంటుంది. మీరు అది గమనించి మీరు క్యాస్టర్ని తీసుకోగలరు. ఇది కొండ్రాయి ఏంటంటే మిషన్లో చేయడం వల్ల ఈ కొండ్రాయి కాస్త ఇలా కనబడుతుంది. మీరు కడిగితే ఇది బ్లాక్గానే ఉంటుంది అనమాట. మీరు ఆ డౌట్ ఏమీ లేదు. ఇగో తర్వాత మనం ఫస్ట్ టైం వాడేటప్పుడు ఏంటంటే దీంట్లో కొన్ని బియ్యం గింజలు వేసి దంచేసుకున్న తర్వాత వాటర్లో నానబెట్టి నైట్ అంతా పొద్దున కడిగేసి వాడుకుంటే ఫ్రెష్గా ఉంటుంది రోలు. ఇది కొండ్రాయే, ఇది సిమెంట్ రాయి కాదు, కొండ్రాయే. అందరూ గమనించండి. 5 రూపాయల దగ్గర నుంచి చూసుకుంటే 500 వరకు కూడా ఇక్కడ ఈ వస్తువు అన్ని దొరుకుతున్నాయి. మరి బిజినెస్ ఐడియా కూడా మీకు చెప్పాను కదా. మరి మరొక బిజినెస్ ఐడియాతో మరొకసారి కలుసుకుందాం. దొరస్వామితో నవీన, సైనింగ్ ఆఫ్.